మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జలహారతి బ్రహ్మాండంగా కూడా మనకి ఎక్కడ ఇంత పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో చేయకపోయినా ఈరోజు బైరెడ్డిపల్లిలో బ్రహ్మాండంగా కూడా జలహారతి కార్యక్రమం చేసుకున్నాం. దీనికి తెప్పోత్సవం, జలహారతి తెప్పోత్సవం రెండు. ఎందుకంటే ఎప్పటి నుంచినో కూడా బైరెడ్డిపల్లి చెరువులో నీళ్లు నిండేది లేదు. లోపల ఉండే గుంతలు తవ్వేసినారు కానీ బయట నీళ్లు వచ్చిన సందర్భాలు ఎప్పుడు లేవు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏమైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం 2018-19 మధ్యలోనే మనం హంద్రీనేవా నీళ్లు తీసుకొచ్చాం. ఆ రోజు ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు, నేను మంత్రిగా ఉండేటప్పుడే మొట్టమొదటగా మన నియోజకవర్గం మొత్తం కూడా కుప్పం బార్డర్ దాకా కూడా ఆ రోజు నీళ్లు తీసుకొచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు మన బైరెడ్డిపల్లి చెరువుకు కుప్పం ఆఖరకు కూడా నీళ్లు పోయినాయంటే అది చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్. ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ కార్యక్రమాలు చేసి చూపించాం. ఈ రోజు 4 నెలల నుంచి నిలవకుండా ఈ రోజు మొత్తం నీళ్లు పారుతా ఉన్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్. మన నియోజకవర్గంలో ఎక్కడైతే గ్రావిటీ ఉందో అంటే హంద్రీనేవా నుంచి గతంలో మనకు ఉన్నటువంటి చెరువులు సప్లై ఛానల్ ఉంటాయి. ఏదైతే మనకు మరవలో నుంచి ఇంకో చెరువుకు సప్లై ఛానల్ పోయేటువంటి పరిస్థితి ఉంది. ఆ గొలుసు కట్టు చెరువులన్నీ కూడా గతంలో 50 ఫిక్స్ చేస్తే అట్లా కాదు, గొలుసు కట్టుక చెరువులు ఎన్ని ఉన్నాయో అన్ని కూడా నింపాలని చెప్తే అన్ని కూడా ఈ నీళ్లతో నింపే కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నారు. ఈ సీజన్ అయిపోయిన తర్వాత మిగిలిపోయిన చెరువులు ఏవైనా ఉంటే గ్రావిటీ లేకపోతే వాటికి పైప్ లైన్ల ద్వారా ఎట్లా తీసుకోవాలని చెప్పి దాన్ని కూడా రాబోయే సంవత్సరంలో మన నియోజకవర్గంలో ఉండేటువంటి అన్ని చెరువులు కూడా నింపే కార్యక్రమం ఖచ్చితంగా కూడా పూర్తి చేయబోతా ఉన్నాం. గాలేరు నగరిని కూడా లింకప్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే హంద్రీనేవా నీళ్లతోనే మనం మొత్తం తీసుకురావాలంటే ఇబ్బంది వస్తుంది. గాలేరు నగరిని కూడా మన జిల్లా బార్డర్ లో లింక్ చేస్తే అటు గాలేరు నగరి నీళ్లు ఇటు హంద్రీనేవా నీళ్లు రెండూ కూడా ఏ ఇబ్బంది లేకుండా మనకు నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి రాబోయే కాలంలో ఉంది. ఈ రోజు ఏదైతే హంద్రీనేవా నుంచి మనకు నీళ్లు వస్తా ఉన్నాయో దాని నుంచి కూడా మనకు సపరేట్ గా ఈ ప్రాంతానికి ఒక వాటర్ గ్రిడ్ కూడా రేపు జనవరిలో శాంక్షన్ కాబోతా ఉంది. దాని ద్వారా మనకు ప్రతి ఇంటికి ప్రతి ఊరికి అక్కడనే కూడా ప్యూరిఫై చేసిన నీళ్లు పూర్తిగా అన్ని గ్రామాలకు కూడా జనవరిలో టెండర్లు అయిన తర్వాత ఎప్పుడు ఏ సమయంలో కూడా మనకు నీటికి ఇబ్బంది లేకుండా ఆ వాటర్ గ్రిడ్ ద్వారా దాదాపు 4,000 కోట్ల రూపాయలు మనం మదనపల్లి, పుంగనూరు, పలమనేరు, కుప్పం ఈ 4 నియోజకవర్గాలకి ఆ వాటర్ గ్రిడ్ రాబోయే సంవత్సరంలో దాన్ని కూడా పూర్తి చేసి మంచి మినరల్ వాటర్ లాంటి నీళ్లు డైరెక్ట్ గా కొలాయిల్లో ప్రతి ఇంటికి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ 2 సంవత్సరాల్లో పూర్తి చేయడానికి దాన్ని కూడా కార్యరూపం చాలుస్తా ఉన్నాం. బైరెడ్డిపల్లిలో ఇంత బ్రహ్మాండంగా నిర్వహించినటువంటి రైతు సోదరులకు కానీ ఈ రోజు ఉండేటువంటి ఈ గ్రామ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చినారు. ఈ రోజు హంద్రీనేవా సంబంధించిన అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కూడా వాళ్ళందరూ కూడా వచ్చినారు. వాళ్ళు కూడా రాత్రి మోగలు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎందుకంటే కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా మా చెరువులన్నీ కూడా నింపే కార్యక్రమం చేయమని చెప్పిన అధికారులు కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉండే. జై హింద్.